యాక్టింగ్, నటన, దృశ్య పఠనము, సీన్ స్టడీ. నటులు ఒక సాధనముగా వారి మీద వారికి నియంత్రించుకోవటం వస్తే మొత్తము నాటక ప్రతి ఆధారంగా కానీ లేక దృశ్యమును బట్టి కానీ వారు ఒకేసారి దృశ్య పఠనము, సీన్ స్టడీలో పాల్గొనుట జరుగుతుంది. ఇది నాటక గమనం మీద దృష్టిని కేంద్రీకరించటం మీద ఆధారపడి ఉంటుంది మరియు అది ఏ విధముగా వృద్ధి చెందుతున్నది కావాలి. దృశ్యాలను చిన్నవిగా విభజించుకోవలెను. అంటే ఉద్దేశ్యం, మోటివేషన్ పరంగా మార్పు కానీ, పాత్ర వేసే తంత్రము బట్టి కానీ, ఇంకా కొన్ని మార్పులు పాత్రల ప్రవేశ నిష్క్రమణలను బట్టి కానీ, గతివేగం, టెంపో, భావస్థితి, మూడ్ మొదలగు మార్పులు గమనించాలి. శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ రచించిన చీమ కుట్టిన నాటకంలో నేను విలన్గా నాగభూషణం పాత్రలో స్పెన్సర్ చుట్టని నేలకు కొట్టి కాలరాస్తూ హీరోయిన్ పద్మని బెదిరించి వెళ్ళిన సన్నివేశం చివరి వరకు దృశ్య పఠనమునకు తీసుకోవచ్చును. అలాగే నేను రచించి ప్రదర్శించిన గ్రహణం విడిచిన పూర్ణిమలో పోలీసు పాత్ర భార్యాభర్తలను బెదిరించి వెళ్ళిపోతాడు. ఆ సన్నివేశం చివరి వరకు దృశ్య పఠనమునకు తీసుకోవచ్చును. ఈ ప్రాథమిక పఠనం సాధారణముగా దృశ్యములలో ఇతర నటులతో నటించుటకు ఉపకరిస్తుంది. దృశ్య పఠనం, సీన్ స్టడీ దాన్ని ప్రదర్శనలో చేర్చటం, తరగతి గదుల్లోనూ సంపూర్ణ ప్రదర్శనలోనూ రెండింటిలోనూ నట శిక్షణలో అన్ని మూలాంశాలను చివరికి ఓ చోటికి తీసుకొని రావడానికే. మరికొన్ని విషయాలు మరో భాగంలో